దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 27వ అధ్యాయము. వేదముల స్వరూపము. శ్రీ గురుదేవుడు పండితులనిట్లు మందలించెను. చిరంజీవులకు పూర్వ మహర్షులే వేదములను పరిపూర్ణముగా పఠింపలేకున్న ఈనాటి వారలెంత మేధావులైనను పఠించురనుట సత్యముగానేరదు. నిజము తెలుపవలయునన్న బ్రహ్మదేవుడు సహితము వేదములను ఆద్యంతము నెరుగజాలడు. శ్రీమన్నారాయణమూర్తి బాదరాయణుడై అవతరించి రాశీభూతమయ్యున్న వేదములను విభజించి వైదిక ధర్మములను పురాణేతిహాస రూపములుగా రచించెనే కాని వేదముల తుది ఎరగజాలడు గదా. వ్యాస భగవానుని కడనున్న నలుగురు శిష్యులు పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు వీరలు కల్పాంతమునకైనా నొక్కొక్క వేదమును సంపూర్ణముగా నిర్వజాలకపోయిరన. నల్పాయువులకు నేటి మానవులు 4 వేదములను పరిపూర్ణముగా చదివితిమన నలుగురు నవ్వరా? ఇందలి ఔచిత్యమును మీరే యూహింపుడు. మున్ను బ్రహ్మకల్పముల పర్యంతము దీర్ఘాయువు గల భరద్వాజ మహర్షి బ్రహ్మచర్య దీక్షభూని ఎల్ల వేదములను పఠించవలయునను దృఢ సంకల్పముతో దీక్షగైకుని ఉండెను. 4 వేదములను అభ్యసించుట కాయు పరిమితి చాలక బ్రహ్మదేవుని గురించి తపము చేసి దేవుడు ప్రత్యక్షమైనంతనే దేవదేవా 4 వేదములను పరిపూర్ణముగా చదువుటకెంత ఆయుర్దాయము కావలయునో ఎంతదనుక జీవించునట్లా వరమొసగు మనివేడెను. అందులకు కమలాసనుడు, వత్సా, ఎంత కాలమైనను జీవించునటుల నీకు నేను వరమొసగగలను. కాని అనంతమగు వేదములను సంపూర్ణముగా పఠించునటుల వరమొసగుటయా అని మందహాసము చేసి భరద్వాజునకు వేద పర్వతములను చూడుమని చూపెను. ఆ వేద పర్వతములు 3 మధ్యందిన భానుమండలము కన్నా ఎక్కువ ప్రకాశవంతమై కనులు మిరిమిట్లు గొలుప భరద్వాజుడు తనలోదాను, ఔరా, పర్వతముల వలె అత్యున్నతమైన ఈ వేదరాశులను పఠించుట కొన్ని కోట్ల బ్రహ్మ కల్పముల పర్యంతము జీవించి ఉన్నను కాని పనిగా నాకు దోచుచున్నది. 3 బ్రహ్మకల్పముల పర్యంతము బ్రహ్మచర్య దీక్షభూని నే చదివినది వేదములయందు చాలా కొద్ది భాగమే గదా అని మదినించి నలువ పాదములపై వ్రాలి అభ్యాసన, నేను చదివినది బహుస్వల్పము, వేదాధ్యయనం ఇంకనూ సాగించవలైనను నా మనోభీప్సితమీడేచ్చుమని పరిపర విధములా ప్రార్థింప పితామహుడు భరద్వాజునితో 3 గుప్పిళ్లను వేదరాశి నుండి విడదీసి ఇచ్చి ఎంత మాత్రమూ పఠింపమని ఊరడించెను. ఆ వేద పర్వతములెక్కడ, 3 పిడికెళ్ళెక్కడ? ఆ 3 పిడికిళ్ల వేదములను భరద్వాజుడు ఇంకనూ పరిపూర్ణముగా చదువజాలకున్నాడు. ఇది ఇట్లుండా మీరు చతుర్నిగమ పారవార పారీణులమని దంభములను పలుకుచున్నారే. 4 వేదములను సాకల్యముగా పఠించుటకు వలను పడదని వ్యాస భగవానుడు తన 4 శిష్యులనొక్కొక్క వేదమును పఠింపజేసెను. పైల మహర్షి ఋగ్వేదమును, వైశంపాయనుడు యజుర్వేదమును, జైమిని మహర్షి సామవేదమును, సుమంతుడు అధర్వణ వేదమును చదువ ప్రోత్సహించెను. వ్యాస భగవానుడు పైల మహర్షికి ఋగ్వేద పురుషుని స్వరూపమును తెలిపి తదాకృతిని మనమున ఊహించి ధ్యానించి ఋగ్వేదాధ్యయనము సేయుమని బల్కెను. ఋగ్వేదమునకు ఉపవేదము ఆయుర్వేదము, అధిదేవత బ్రహ్మ, ఆత్రేయసు గోత్రము, ఛందస్సు గాయత్రి, ఎరుపు రంగు గల కమలముల వంటి విశాల నేత్రములు, చక్కని కంఠము, 3 అడుగుల పొడవు, మెలిదీరిన మీసములు, అరాళ కుంతలములు గల ఎట్టివాడు ఋగ్వేద పురుషుడు. చర్చ, శ్రావకము, చర్చకము, శ్రవణీయ పాఠము, క్రమపాఠము, జట, రథక్రమము, దండక్రమమును భేదములచే ఋగ్వేదమొప్పుచున్నది. క్రమబద్ధముగా పారాయణ మొనరించిన మహాపుణ్యము లభించును.
ఆశ్వలాయని, సాంఖ్యాయని, శాకల, పౌష్కల, మాండుకేయమని 5 శాఖలందు గలవు. కలియుగమున ఋగ్వేద శాఖలు చాలా భాగము లోపించినవి. ఏ కొద్ది భాగమో నేడు ప్రచారముననున్నది. వ్యాస భగవానునకు తప్ప నితరులకు ఒక శాఖ అయిననూ తెలియదు సుమా. వైశంపాయనునకు వ్యాసుడు యజుర్వేద స్వరూపమునిట్లు వర్ణించుచున్నాడు. ఉపవేదము ధనుర్వేదము, భరద్వాజస గోత్రము, అధిదేవత రుద్రుడు, త్రిస్తుప్ ఛందస్సు, తామర రేకుల వంటి కన్నులు, సువర్ణాక్షరములు, రాగివర్ణము గలిగి చేత గపాలము ధరించిన 5 మూరల పొడవైన విగ్రహము గలవానిగా నెరిగి యూహించి ధ్యానించున్నది. యజుర్వేదము 86 భేదములతో నొప్పుచున్నది. ఈ భేదములలో చరకము, అహ్వరకములు, కఠములు, ప్రాచ్యకఠములు, కపిస్థలములు, శారాయణీయములు, నారాయణీయములు, వార్తాంతవేయములు, శ్వేతతరములు, మైత్రాయణీయములు అనునవి 10 ప్రసిద్ధముగానున్నవి. ఈ ప్రసిద్ధముగానున్న మైత్రాయణీయములయందు మరి 7 అంతర్భాగములు గలవు. మానవములు, దుందుభములు, ఏకేయములు, వారాహములు, హారిద్రవేయకములు, శ్యామంబులు, శ్యామాయణీయములనున్నవి అంతర్భాగములు. వాజనేయ, బౌధేయ, జాబాలకాన్య, మాధ్యందిన, శాపేయ, తాపనీయ, కాపాల పౌండవ సావటుక, పరమావటుక, పారాశర్య, వైనేయ, వైధేయ, ఔఘేయ, గాలవ, బైజమ, కాచాయనేయ అనునవి 18 ఆఖ్యానకములు. వాజసనేయాఖ్యయందు విస్తృతమగు భేదములు. తైత్తరీయము నందు ఔఖ్య, కాండికేయములను 2 భేదములు మాత్రమే గలవు. కాండికేయ 5 విధములుగా గలదు. అందు ఆపస్తంభోదిత శాఖ వ్యాప్తి నొంది ఉన్నది. సర్వ యజ్ఞముల యందును విస్తారముగా ప్రశంస నొందుచున్న దాపస్తంభోదిత శాఖయే. ప్రతిపదము, అనుపదము, ఛందస్సు, భాష, ధర్మము, మీమాంసము, న్యాయము, తర్కము అను 8 వీని కుపాంగములు. శిక్ష, కల్పకము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము అనునవి షడంగములు. ఈ వివరించినదంతయును యజుర్వేద శాఖా భేదముల క్రమమని వ్యాసభగవానుడు తెలుప, వైశంపాయనుడు బాదరాయణునితో, స్వామి, యజుర్వేదమునకు మూలమెయ్యది అని ప్రశ్నింప, వ్యాసుడు శిష్యునితో మంత్ర బ్రాహ్మణ సంహిత అని తెలిపాను. యజుర్వేదమునందు మంత్రము, బ్రాహ్మణము, సంహిత, ఆరణ్యకమని విభాగములు గలవు. యజ్ఞ యాగాది కర్మలకు ఉపయుక్తమగునది ఆరణ్యకము. యజుర్వేదమునకు ఆపస్తంభ, బోధాయన, సత్యాషాఢ మొదలగు నవాంతర శాఖలు గలవు. అనంతో వై వేదాహ అను విషయమును మీరు విస్మరించితిరి కాబోలు అని శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు పండితులకు తెలిపి, మరలా వ్యాస భగవానుడు జైమిని మహర్షికి సామవేద స్వరూపము నిట్లు బోధించుచున్నాడు అని తెలుప మొదలెడేము. సామవేదమునకు ఉపవేదము గాంధర్వము, అధిదేవత విష్ణువు, జగతీ ఛందస్సు, కాశ్యపస గోత్రము, మెడలో పూలమాల, మొలకకు శుభ్రమగు తెల్లని వస్త్రమును ధరించి చర్మదండమును చేదాల్చును. శమదమాది గుణ సంపద గలవాడు, హిరణ్య నేత్రుడు, 9 అడుగుల పొడవు గలవాడు, తెల్లని శరీర ఛాయ గలవాడు సామవేద పురుషుడు. సామవేదమునకు 1000 శాఖలు గలవు. ఆ శాఖలు శ్రీహరికెరుక కాని 1000 భేదములను చెప్పెదను వినుము. ఆసురాయణీయ, వార్తాంతనేయ, వాసురాయణీయ, ప్రాంజలి, ఋగ్విధాన, ప్రాచీన యోగ్య, జ్ఞానయోగ్య ఎనునవి. ఇంకా రాయణీయ, శాత్యాయనీయ, శాట్య, ముద్గల, కల్వల, మహాకల్వల, లాంగల, కౌధుమ, గౌతమ, జైమినీయ సంజ్ఞలుగా గల వానిని పేర్కొననలవి కాదు. వ్యాస భగవానుడు సుమంతనకు అధర్వణ వేద స్వరూపముని ఇట్లు తెలిపెను. అధర్వణ వేదమునకు ఉపవేదము
మంత్ర రూపమున అస్త్రవేదము గలదు. వైజానస గోత్రము. అధిదేవత ఇంద్రుడు. త్రిష్టుప్ ఛందస్సు. భయంకర రూపము, నల్లని శరీర కాంతియును గల కామరూపుడు. క్షుద్రకర్మలను ఆచరించువాడు. తన భార్య యందు ప్రీతి గలవాడు. 7 మూరల పొడవు గలవాడు. అధర్వణ వేద పురుషుడు. పిప్పల, దాంత, స్తోతౌత, బ్రహ్మ, దానల, శౌనకీయ, దేవర్షి, చరణ, విద్యాభిధాన, సమన్విత భేదములు 9 ప్రధానముగా నీ వేదమునకు గలవు. విధాన కల్పము, నక్షత్ర కల్పము, సంహితా కల్పము, శాంతి కల్పము, విధి విధాన కల్పమునని ఈ వేదము 5 కల్పములుగా విభజింపబడి ఉన్నది. పూర్వకాలమున సదాచార సంపన్నులగు బ్రాహ్మణులు ధర్మ మార్గమును అనుసరించి వేదాధ్యయనమునరించెడివారు. శిష్టులగు వారి వలననే వేదములు భువిపై నిలువగలిగినవి. ఈ కలియుగమున విప్రులు కర్మభ్రష్టులై వేదచోదిత కర్మముల నాచరింపక హీన కుల సంజాతులను ఆశ్రయించి పొట్ట పోసుకొనుచున్నారు. పూర్వము బ్రాహ్మణులు వేద పఠనము, మంత్రానుష్ఠానము లొనరించుటచే వారి వాక్ అమోఘమై శాపానుగ్రహ సామర్థ్యము కలిగి ఉండేది. అలనాటి బ్రాహ్మణులు భూమిపై తిరుగాడు దేవతలుగా మన్ననలను అందుచుండిరి. రాజాధిరాజులు వారి పాదములను ఆశ్రయించుచుండిరి. వైదిక మార్గమున వారు సంచరించుచు మోక్ష మార్గమును అన్వేషించుచుండా వారికి దేవతలు సహితము గజగజలాడేడివారు. రాజాధిరాజులు వారి పాదముల కడ కానుకలుగా నొసగు నవరత్నములను, సువర్ణాభరణములను వారు గాజు పెంకుల వలె, మట్టి పెడ్డల వలెను జూచెటివారు. ఈ కలియుగమున బాపనయ్యలు శూద్రాన్నము గుడుచుట, కులటలతో గూడుట మున్నగు నీచ కర్మలయందు ప్రవర్తించుచున్నవారు. చేతులెత్తి ఒరులను ఆశ్రయించినను కాసువీసము లొసగువారు వీరికి గరువైనారు. శూద్రులకడ వేదమంత్రములను ఉచ్చరించు వారల మొగము చూచుట పాపహేతువు గదా. అట్టి నీచ బ్రాహ్మణులకు అధోగతియే కాదు, బ్రహ్మ రాక్షసులై పుట్టుదురు. కావున మీరిప్పటికైనను మీ విద్యా గర్వమును విడనాడి తుచ్చులను ఆశ్రయింపక మనుటయే మేలు. బ్రాహ్మణులెల్లరూ మీ వలె పండితులు కాకపోవచ్చును. వారిని మీరు పరాభవించుట పాడి కాదని హెచ్చరించినను, యా మూర్ఖ పండితులు, ఈ దీర్ఘోపన్యాసములతో పని ఏమి? త్రివిక్రమ భారతి మాతో వాగ్వాదమొనరించునా, లేక జయపత్రమొసగునాయని పట్టుబట్టిరి. నామధారక. త్రివిక్రముని జయించి జయపత్రము మ్లేచ్ఛ ప్రభువు కడ నుంచి తామిది వరలో గెలిచిన పత్రములను సహితము జూపి మెప్పుకోలుబడియుటకై స్వామివారి మాటలను పెడచెవిన బెట్టిన పండితుల గతి ఏమైనదో నీకు సావకాశముగా వివరింతును, సావధానముగా వినుము. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 27వ అధ్యాయము సంపూర్ణం.